నమస్తే. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొడిదెల రాము గారు ఉన్నారు. నాగర్ కర్నూలుకు సంబంధించి యూత్ కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్. సో, మాట్లాడదాం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చేస్తున్న తీరు అండ్ అలాగే దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇవన్నిటి గురించి కూడా మాట్లాడదాం. అన్న నమస్తే. ఫస్ట్‌గాన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆల్మోస్ట్ 3 సంవత్సరాలకి దగ్గరకి వస్తుంది. సో, మేము ఆల్రెడీ ప్రజలలోకి పోతున్నాం. పరిపాలన ఎట్లుందో అందరూ కూడా అరుచుకుంటున్నాం. మా డాటా మా దగ్గర ఉంది. సో, మీరెట్లుంది పరిపాలన అనుకున్నట్టు అంటే ఇచ్చిన హామీలన్నీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామన్నారు. అదే రాజ్యం తీసుకొచ్చిరనుకుంటుర్రా? 100% ట్రూ. హ్మ్. నేనెందుకంటున్నానంటే, తెలంగాణలో రైతే రాజు అనుకున్నాం. అవును. రైతే రాజు గాబట్టి, ఈ రైతే రాజును జేసి చూపించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. హ్మ్. ఎక్కడ చూపించిరన్న రైతు రాజుగా? ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, హ్మ్. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, 1 ఎకరాకు 15-20 క్వింటాలెళ్తే పెద్ద గొప్ప. హ్మ్. హ్మ్. 1 ఎకరాకు. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చినంక, రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రైతును రాజు జేసి చూపించడం కోసము 50 క్వింటాలొచ్చింది ఒక్కొక్క ఎకరాకు. హ్మ్. అంటే ఎవరంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందని వచ్చిందా? లేకపోతే పంట ప్రకృతి సహకరించి పంట మంచిగా పండిందని వచ్చిందా? మాకు అన్ని రకాలుగా సహకరించిర్రు గాబట్టే, హ్మ్. ప్రజలు సహకరించిర్రు గాబట్టే, ప్రకృతి కూడా సహకరించింది గాబట్టే, మాకు అక్కడున్నటువంటి రైతుని ఇబ్బంది పెట్టకుండా కరెంటును గాని, నీళ్లు గాని ఎక్కడికి ఇబ్బందులు పెట్టకుండా, ఈ యొక్క రైతు ఆత్మహత్య చేసుకోవద్దనే ఆలోచన కోసమే హ్మ్. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళను సుభిక్షంగా ఉంచాలనే ఆలోచన ఉంది గాబట్టే, హ్మ్. వారిని ఈ యొక్క రాష్ట్ర గవర్నమెంటు హ్మ్. 50 క్వింటాల ఉత్పత్తిని అంటే పెంచగలిగింది గాబట్టే, హ్మ్. ఇక్కడ రైతే రాజుడు అయినటువంటి చెప్పుకోవచ్చు. హ్మ్. అంటే ఇదే రైతులకు సంబంధించి పంట ఈసారి మంచిగా పండింది. సో, మీరన్నట్టు 50 క్వింటాలు కావచ్చు అవన్నీ కూడా పండినయి. కానీ కొనుగోలు ఎందుకు లేట్ అయింది? తప్పు. ఎందుకంటే ప్రతి ఒక్క నేనేమంటున్నా మేము తప్పు, 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 మేము తప్పు. ప్రజల్లోకి నా వెళ్ళాం. మేము తమ్ముడు ప్రజలు ఇది హ్మ్. హ్మ్. కొనుగోలులో అక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్‌కు హ్మ్. గాని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు గాని, కాంగ్రెస్ పార్టీ లీడర్‌లకు గాని, మహిళా సంఘాలకు గాని ఎప్పటికప్పుడు ఇంప్లిమేషన్ చేస్తుండు. దాన్ని చైతన్యపరుస్తూ మనము చివరి గింజ వరకు కొనాలి. అవును. అది తడిచిన ఉడక కొనాలి. రైతేడ్చిన రాజ్యం ఎప్పుడు ముందలబడదు. హ్మ్. కాబట్టి మీరు ప్రతిపక్షాలు ఏది మొత్తుకున్నా సరే, మీరు ప్రతి ఒక్క గింజ కొనాల్సిందే. వాళ్ళని పక్కదొబ్బి మీరు పని చేయండి అని హ్మ్. చెప్పేసి హ్మ్. బరాబర్ చేసింది కాబట్టి, ఈరోజు ఒక్క గింజ ఉంచకుండా కొనగలిగినాము. హ్మ్. అంటే ఏ రోజు లేకుండా అంటే మేము మళ్ళా మేము మీ క్వెషన్ అడుగుతున్నాం కాబట్టి మీరు బీఆర్ఎస్ పార్టీ అది ఇది అనుకుంటారు గానీ బీఆర్ఎస్ మేము పార్టీ చేసినట్టు మేము రెగ్యులర్ చేయలే. లే లే. హ్మ్. నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ పార్టీ హ్మ్. ఆనాడు ఉన్నప్పుడు రైతుకు బేడీలేసి, రైతుకు బేడీలేసి జైలుకి గూడా పోయిన పరిస్థితి. జైలుకి తీసుకుపోయిన తెలంగాణ ప్రజలంతా చూసిండ్రు. అవును. పత్రికలు ఉడక చూసినాయి. మీడియా ఉడక చూసింది. మీ యొక్క రైతును అట్లా ఇబ్బంది పెట్టలేదు. హ్మ్. ఈ యొక్క రైతుని ఏడిపియలేదు. హ్మ్. కానీ ఎందుకు ఈ మళ్ళా రాష్ట్ర కళ్ళల కాడ ముఖ్యమంత్రి రైతులెందుకు? గారిని, ఆ! రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇక్కడున్నటువంటి తెలంగాణ ప్రజలు పాలాభిషేకం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. హ్మ్. హ్మ్. ఎందుకంటే రైతు చాలా కృషి పడ్డాడు. ఒక 50 క్వింటాల ధాన్యం పండించే వరకు. ఏం కావాలి నీకు? అమ్మడానికి గూడా అంతే ఒకటినండి కష్టపడ్డాడు గదా! నీకు 50 క్వింటాలు పండిస్తే హ్మ్. రూ. 500 బోనస్ ఇచ్చినాం. హ్మ్. రూ. 500 బోనస్‌తో అంటే హ్మ్. రూ. 1,00,000 ఇచ్చినట్లే. హ్మ్. 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 ఒక ఆడబిడ్డ మాట బంగారానికెళ్ళినట్టు. మొన్న జరిగిన పంటలకిచ్చిర్రా బోనస్? 100% ఇచ్చినాం. రాలేదు. ఎక్కడ గూడా రాలేదు గదా! తప్పది. నువ్వు హ్మ్. రైతు అకౌంట్‌లో చెక్ జేయండి. హ్మ్. మీరు కావాలంటే రైతు అకౌంట్‌కి చెక్ జేయండి. హ్మ్. 100% వాళ్ళకి బోనస్ ఇవ్వడం జరిగింది. హ్మ్. రైతు కొంత భరోసా, రైతు బీమా? ఏమంటున్నానంటే హ్మ్. ఫస్ట్ ఏసినోనికి తొందరొస్తది. హ్మ్. కొంచెం లేట్ ఏసినోనికి లేట్ అయ్యేస్తది. ఏదైనా టైమ్ ప్రాసెస్ ఉంటది కాబట్టి, ఆ టైమ్ ప్రాసెస్ ప్రకారం 100% గవర్నమెంట్ మొన్నటికి మొన్న కూడా రిలీజ్ చేసింది డబ్బులు. రైతు భరోసా నిధులు అందరికిచ్చిర్రా? అంటే అందరికి. కొంతమందికి ఫస్ట్ విడత, సెకండ్ విడత అని 1 ఎకరమో, 2 ఎకరాలు ఉన్న వాళ్ళకొచ్చినాయి. ఇంక మిగతా చాలా మందికి గూడా రాలేవు. అయితే నేనేమంటున్నా అంటే, హ్మ్. ఇది దొరలు చేస్తున్నటువంటి తప్పుడు హ్మ్. ప్రచారాలు. హ్మ్. దొరలు చేస్తున్నటువంటి హ్మ్. తప్పుడు ప్రచారాలు. హ్మ్. ఈ తప్పుడు ప్రచారాలు ఎందుకంటున్నానంటే, ఆనాడు ఉన్నటువంటి గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వందల ఎకరాలకు మా యొక్క అంటే కబందాస్తాలో ఉన్నటువంటి వందల ఎకరాలకు రైతు బంధువు తీసుకుంటుంటివి. హ్మ్. ఇప్పుడు మాకు 1 ఎకరకు, 2 ఎకరాలకు, 5 ఎకరాలకు లోపు పరిమితిగా ఇస్తున్నాడు ఈ రాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రి కాబట్టి, వీరిని దించితే హ్మ్. మా అందరికొస్తదని. నేనేమంటున్నా అంటే, తెలంగాణలో ప్రజలు అంటే బడుగు బలహీన వర్గాలు, దళితులు గాని, బీసీలు గాని, అట్టడుగున్న వర్గాలు బిలో 5 ఎకర్సే ఉంటది. అవును. బిలో 5 ఎకర్సే ఉంటది. హ్మ్. వారికి ఇస్తున్నాం మేము. హ్మ్. ధనిక వర్గానికి ఇస్తలేము. హ్మ్.
అది మాకు వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు పెట్టుకుందాం మనం. 2 సంవత్సరాలు ఎన్ని 6 నెలలకో పంట అవుతుంది. సో ఆ 2 సంవత్సరాలు అంటే 4 సార్లు ఇవ్వాలి. ఎన్నిసార్లు ఇచ్చింది ఇప్పటివరకు? 2 సార్లు ఇచ్చింది. ఇంకా 2 సార్లు ఇవ్వలేదు కదా. నేను ఇచ్చింది కొన్ని పరిస్థితుల వల్ల, అప్పుడున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల, లక్షల కోట్ల రూపాయల అప్పులు తేవడం వల్ల 11%, 12% అంటున్న ఇంట్రెస్ట్ను ఇప్పుడు 7%కి తీసుకొచ్చిండు. 7%కి తీసుకొచ్చిండు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. నేను అంటున్నా, రైతులు రాజులు చేయాలనే ఆలోచన ఉన్నది కాబట్టి, రైతుల పక్షాన ఉన్నాడు కాబట్టి, ఇదంతా అప్పులు ఒక దిక్కున్న రైతుని ఇబ్బంది పెట్టకుండా ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ముందుకు తీసుకొస్తున్నాడు. రైతును ఒక్కనే కాదు, ఎంప్లాయీలను కానీ, నిరుద్యోగులను కానీ, ప్రతి ఒక్కరిని ఉత్తేజపరుస్తూ వారికి ఫస్ట్ తారీఖే, ఎంప్లాయీకి ఫస్ట్ తారీఖే జీతం వచ్చే విధంగా చూస్తున్నాడు. ఆనాడు గవర్నమెంట్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నీకు 15 తారీఖు, 18 తారీఖు, 20 తారీఖు, 30 తారీఖు నీకు జీతాలు వచ్చేది. నీకు చెక్ బౌన్స్లు అయ్యేది. ఆనాడు చెక్ బౌన్స్లు అయ్యేది. ఒక ఎంప్లాయీకి అంటే లోన్ ఇవ్వాలంటే ఆనాడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక ఎంప్లాయీకి నీకు లోన్ ఇవ్వలేకపోయినాయి బ్యాంకులు. ఎందుకంటే నీ శాలరీ నీకు ఎప్పుడు పడుతుందో నీకు గ్యారెంటీ లేనోడు అని చెప్పేసి. మన ఈనాడు ఒక ఎంప్లాయీని సగౌరవంగా తీసుకొని నీకు ఇంత కావాలో, నీకు ఎంత లోన్ కావాలనో లోన్ ఇవ్వగలుగుతుంది. ఫస్ట్ తారీఖు నాడు జీతం ఇవ్వాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు ప్రజలు. కౌలు రైతులకు ఎప్పుడు ఇస్తారు? ఇంకా కౌలు రైతులకు కూడా మేము మాదుకుంటా కౌలు రైతులకు కూడా ఇస్తాం బరాబర్ ఇస్తారు. కౌలు రైతులదే నేనేమంటాను అంటే, కౌలు రైతులకైతే ఇవ్వలేదు, ఇప్పటివరకు జరగలేదు. దాని మీద ఆలోచన ఉంది. ఫ్యూచర్ లో దాని మీద ఆలోచన చేస్తారు. కేబినెట్ లో డిస్కస్ చేసి 100% దాన్ని అంటే నిర్ణయం. అడగట్లే మీరు, అంటే నాగరికల్ నుంచి మాది యూత్ కాంగ్రెస్ ఉన్నారు కాబట్టి ఎక్కడైనా సరే ప్రజలకు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ అడగట్లే ఏమైంది మీరు ఇచ్చిన హామీలు ఏమైంది అంటే, ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి మీ కృషి కూడా చాలా వరకు ఉంది. సో కాబట్టి మీ ఇలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రజలు ఎక్కడ కూడా అడగట్లేరా? ఎందుకు అంటానంటే, నేను 4 కాన్స్టిట్యున్సీలో అవును తిరిగి అక్కడ నలుగురిని గెలిపించడంలో పాత్ర నైదుగుడికి ఉంది కాబట్టి, అవును ఆ పాత్రలో నన్ను కూడా అడుగుతారు కాబట్టి, వారికి సరి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి, అక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఎన్ని అప్పులు చేసిందో ఆ అప్పులు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి 100% ప్రజల్లోకి తీసుకుపోతున్నాం. అది త్వరలో చేస్తాడని చెప్తున్నాం. సో ఇంకో ఇప్పుడు నిరుద్యోగుల విషయం మీరు తీసుకొచ్చారు కాబట్టి, ఈ నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. సంవత్సరానికి 2 లక్షలు అనుకుందాం. చలో లేదు సంవత్సరానికి లేదు అన్నప్పుడు సరే ఓవరాల్గా పీరియడ్ 5 సంవత్సరాల పీరియడ్లో 2 లక్షలు అనుకుందాం. సో ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది. సో 20 నిరుద్యోగులు చెప్తున్న మాట ఏంది? కాంగ్రెస్ పార్టీ అక్షరాలుగా ఇచ్చింది 7 బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారా? నిరుద్యోగులు చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి. నిరుద్యోగులు ఎవరున్నారు? ఎవరు లేరుగా తెలంగాణలో నిరుద్యోగులు. మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినాము. తెలంగాణలో 70,000 ఉద్యోగాలు ఇచ్చినాము. 70,000 ఉద్యోగాలు ఇచ్చినాము. బాల్క సుమన్ నిజమే చెప్పిండు కదా. కొన్ని మీడియాలో వాళ్ళ కార్యకర్తల సమావేశంలో మన దగ్గర నిరుద్యోగులు వస్తలేరు, ప్రజలు వస్తలేరు, మనమే ఉమ్మడిగా అయ్యి ఆ రైలు పట్టాలు దిగొట్టాలి, ఆఫీసులు వలగొట్టాలి, లేదా గవర్నమెంట్ ప్లేస్లు ఏవైతే ఉన్నావో దాన్ని మనం విచ్ఛిన్నం చేయాలి అని చెప్పేసి మాట్లాడినటువంటి నాయకుడు ఆయన. ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ, మరి ఇంకొకసారి కావాలనుకున్నోడు ఆయనే చెప్పిండు కదా, వస్తలేరు లేరు అని చెప్పిండు కదా. బీఆర్ఎస్ నాయకులకు తెలుసు, వాళ్ళు సోషల్ మీడియా, ఫేక్ సోషల్ మీడియా, ఒక 400 ఫేక్ సోషల్ మీడియాలు పెట్టుకొని ఒక 400 మందిని నేను అంటే మేము ప్రెస్ అని చెప్పుకోవడం, లేని ఉన్నట్లు ఉన్నది లేనట్లు ప్రచారం చేయడంలో వాళ్ళకి మించినోడు ఎవరు లేరు. దిల్షుక్ నగర్ ఎందుకు, దిల్షుక్ నగర్ ప్రొటెస్ట్లు ఎందుకు జరుగుతున్నాయి, అశోక్ నగర్ ఎందుకు జరుగుతున్నాయి నిరుద్యోగులు కానప్పుడు? మీరు ఎన్నిగానే ఉద్యోగాలు కొందరు నేనేమంటున్నానంటే, మేము చెప్పినటువంటి ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పినాం, 70,000 ఉద్యోగాలు మేము కంప్లీట్ చేసినాం. బరాబర్ 70,000 ఉద్యోగాలు చేసినాం. పరోక్షంగానో లేదంగానో ఐటీ పరంగా ఒక 30,000 ఉద్యోగాలు చేసినాం. 1,00,000 ఉద్యోగాలు బరాబర్ చేసినాం. 1,00,000 చేయాలి. అవి రాష్ట్ర అప్పులను దృష్టిలో పెట్టుకొని, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, అక్కడ ఉన్నటువంటి ఖాళీలను దృష్టిలో పెట్టుకొని ఫైనల్ చేయవలసి వస్తుంది. అది బరాబరు రాష్ట్ర గవర్నమెంట్ దాని నిర్ణయం తీసుకుంటుంది, దాని మీద కోసం నోటిఫికేషన్ ఇస్తుంది, దాన్ని ఫైనల్ చేస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏ నిరుద్యోగస్తుని పట్టించుకున్నది, ఏ రైతును పట్టించుకున్నది? వాళ్ళ సోకులు మాత్రం పడడానికి, వాళ్ళ కార్లు తిరగడానికి, పోసుకోవడానికి, ప్రాజెక్టుల పేర్లు చెప్పుకొని 100 కోట్లు సంపాదించుకొని 1000 ఎకరాలు. నేనేమంటున్నా అంటే, మా ఎమ్మెల్యేలకు ఏ ఎమ్మెల్యే కన్నా 100 ఎకరాల ఇప్పుడు తీసుకొని ఫామ్ హౌజులు కట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. చూపియను.
చూపియమను మా ఎమ్మెల్యేలను ఎవరినన్నా, ఉమ్. మా మినిస్టర్లు ఎవరినన్నా చూపియమను. ములుగులో మొత్తం సీతక్క ఇసుక నేనేమంటున్నా మాఫియా అంటే జరుగుతుందని ఇక్కడేనండి వస్తుంది. ఇక్కడేనండి నేను నేను తర్వాత చెప్తాను. ఉమ్, ఉమ్, మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గైరాన్లు గుంజుకొని ప్రజల దగ్గర బీదోని దగ్గర వందల ఎకరాలు గుంజుకొని ఉమ్, ఫామ్ హౌజులు కట్టించుకున్నటువంటి మీ చరిత్ర ప్రజలందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మినిస్టర్లకు కానీ ఉమ్, ఎమ్మెల్యేలకు కానీ వందల ఎకరాల ఫామ్ హౌజులు ఉన్నాయి. మా వాళ్ళకి ఏం లేవే అట్లా. ఉమ్, మా వాళ్ళు ఎట్లా ఏం సంపాదించుకోలేదే కాంగ్రెస్ వాళ్ళు. మేము ప్రజల పక్షాన ఉంటాము. ప్రజలకు ఏం కావాలి, ప్రజల పక్షాన ఉండి ఈ ప్రజలకు ఏం కావాలి, ప్రజల కోసం ఆలోచన చేస్తాం కాబట్టి ప్రజలకు ఎంత మేరకు అవసరం పడుతుందో అంతవరకు నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బరాబర్ సహాయం చేస్తారు. ఉమ్. సో సీతక్క పైన ములుగులు జిల్లాలో సీతక్క పైన ఇసుక మాఫియా దందా జరుగుతుంది. సోషల్ మీడియా 2 రోజుల నుంచి బాగా చక్కర్లు కొడుతున్న పరిస్థితి. ఏంది అది? నేనేమంటున్నా అంటే తెలంగాణ ఆడబిడ్డ, ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఉమ్, ఆడబిడ్డ ఉమ్, నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక నిజాయితీ పరురాలు, ఉమ్, ఒక నిజాయితీ పరురాలు సీతక్క. నిలువుటద్దం, నిజాయితీకే నిలువుటద్దం సీతక్క. అట్లాంటి సీతక్కను పట్టుకొని ఇసుక దందాల ఉమ్, ఆ దందాలు ఆమె చేసే నేచర్ కాదు ఆమె. ఎందుకు అంటే కరోనా వచ్చినప్పుడు ఆ ప్రజల కోసము ఆ సెంచు ప్రాంతాలు కానీ ఉమ్, అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు కానీ ఎంత ఇబ్బందులు పడుతుంటావో ఆమె ఒడిబట్టుకొని తన దగ్గర లేకుండా కూడా తీసుకొచ్చి దాతలను తీసుకొచ్చి ఉమ్, పంచిన చరిత్ర ఆమెది. సంపాదించుకునే చరిత్ర ఆమెది కాదు. అవునా కదా? కాబట్టి అట్లాంటివి ప్రచారం చేయడంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు తయారు చేసుకోవడము, లేని సృష్టించడము ఉమ్. సీతక్క మీద కావాలని. ఎందుకంటే ప్రజల్లో ఒక మంచి ఇంప్రెషన్ ఉంది. ప్రజల్లో ఉన్నటువంటి పేరును దుష్ప్రచారం చేయడానికి ఆ విధంగా బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం లేదు. అంటే రాష్ట్రంలో మీరు అన్నారు ఇంతకుముందు ఆర్థికంగా ఇబ్బంది ఉంది, ఇవన్నీ కూడా అప్పులు ఉన్నాయి, అవన్నీ కూడా చెప్తా ఉన్న పరిస్థితి. కానీ ఇంత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు సో మూసీ సుందరీకరణ కావచ్చు, 4th సిటీ కావచ్చు, సో ఇవి అవసరమా? లేకుంటే ఇటు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం అది ఇంపార్టెంటా? ఎందుకంటే కాంగ్రెస్ ఒకటి పార్టీ అధికారంలోకి వచ్చిన నేనేమంటున్నా, మేనిఫెస్టోలో ఫ్లడ్ వచ్చినప్పుడు మూసీ ఒకటి సుందరీకరణ నేను కావచ్చు, ఇవన్నీ ఏం ఇక్కడే చెప్పలేదు. నేను ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫ్లడ్ వచ్చింది, అంటే వరద వచ్చింది. వరద వచ్చినప్పుడు ఎన్ని బండ్లు కొట్టుకుపోయినాయి, స్కూటీలు కానీ కార్లు కానీ వ్యక్తులు కానీ ఉమ్, ఎన్నో కొట్టుకుపోయినాయి. మరి అంతకన్నా పెద్ద వర్షాలు వచ్చినాయి కదా ఉమ్, ఉమ్, మేము గవర్నమెంట్ వచ్చినప్పుడు. ఉమ్, మరి అట్లా జరగలేదు ఎందుకు? ఉమ్, మేము ఏదైతే ప్రజలకు ఎక్కడ చెరువులు అవసరం ఉంటుంది, ఎక్కడ నదులు అవసరం ఉంటుంది, ఎక్కడ కాలువలు అవసరం ఉంటుంది గుర్తించి చేయగలుగుతున్నాం కాబట్టి అది ఎక్కడికక్కడ కట్టడి చేయగలుగుతున్నాం కాబట్టి 24/7 దానికోసం పనిచేస్తున్నాం కాబట్టి అది మేము కట్టడి చేస్తున్నాం కాబట్టి ఈరోజు నిలబడుతుంది, ఉమ్, కనబడుతుంది. ఉమ్, దాన్ని తట్టుకోలేక బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి దుష్ప్రచారము. అంటే ఎక్కడ అంటే హైడ్రా తీసుకొచ్చిన అంటారు మీరు. హైడ్రా వల్ల మీ ఇంతగానో జరగలేదు అది అని. కానీ హైడ్రా పైన పెద్ద ఎలిగేషన్ ఏంటంటే ఇది పేదల కోసమే వచ్చింది హైడ్రా. సో పేదల ఇల్లు కూలగొట్టి పెద్దలకు సొబ్బు చేయడానికి వచ్చింది హైడ్రా అని చెప్పేసి. ఎందుకంటే ఎక్కడ కూడా ఎన్ని దాఖలాలు చూసినా సరే ఎక్కడ కూడా పెద్ద పెద్ద టవర్లు ఇప్పటికీ చెరువులలో ఉన్న పరిస్థితి. నాగార్జున ఆ, అక్కినేని నాగార్జున వాళ్ళు. మాకు చిన్నోడు ఏం కాదు. ఉమ్, తర్వాత కొన్ని కొన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అక్కడ నేను నాగార్జున నేనేమంటున్నా తర్వాత అంటే ఇంకో ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పండి. చాలా ఉన్నాయి పెద్ద పెద్ద ఉమ్, అపార్ట్మెంట్లు. ఉమ్, ఉమ్, కంపెనీలు అంటే పేర్లు ఉన్నటువంటి కంపెనీలు చాలా ఉన్నాయి. అప్పుడున్నటువంటి దొంగ పర్మిషన్లు ఇచ్చి ఉమ్, అప్పుడున్నటువంటి నాయకులకు ఈ కబ్జాలకు ఇచ్చి ఆ కబ్జాలను కాపాడుకోవడానికి పేదలను ముందుకు తోలిచ్చి అక్కడ గుడిచెలేపించి వాళ్ళే గుడిచెలేపించి వాళ్ళ స్థలాన్ని కాపాడుకోవడానికి వీళ్ళు ముందల పెట్టి వాళ్ళతో ఆడుతున్నటువంటి డ్రామా, ఉమ్, బీఆర్ఎస్ నాయకులు ఆడుతున్నటువంటి డ్రామా. ఉమ్. అవి ఏదైతే నాలాలు ఉన్నావో చెరువులకు సంబంధించినవి, ప్రకృతికి సంబంధించినవి, ఈ భూమి అంటే ఈ వ్యవస్థల మీద మనం మనుషులముగా ఉండాలంటే మనకు సహకరియాలి ప్రకృతి ఉడక. కాబట్టి ఆ ప్రకృతిని కాపాడుకున్న దిశలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తుంటారు తప్ప ఉమ్. ఆయన సొంత ఆలోచన కోసము ఆయన కొడుకున్నాడు, ఆయన కొడుకు కోసం ఆస్తి తీసి పెట్టాలి, ఆయన కొడుకు రేపు ముఖ్యమంత్రి కావాలి అనే ఆలోచన ఆయనకు లేదు కదా. ఉమ్. ఏం కేసీఆర్ లాగా ఆలోచన ఉందా రేవంత్ రెడ్డి గారికి? ఏం లేదు కదా. ఆయనకు ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మంచి పేరు తెచ్చుకోవాలి, ఈ ప్రజలు నన్ను ఒక 100 ఏళ్ళు నన్ను గుర్తించుకోవాలనే ఆలోచన, స్థిరస్థాయిగా నన్ను గుర్తించుకోవాలనే ఆలోచన ఉంది కాబట్టి మంచి పనులు చేస్తున్నాడు. అది పట్టలేక వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం. ఎందుకు ఇంత మంచి పనులు చేసినప్పుడు మన కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఎందుకు ఉంది? ప్రజలు వ్యతిరేకత ఉందని ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు తప్ప బీజేపీ పార్టీ నాయకులు చెప్తున్నారు తప్ప మా నాయకులు ఏం చెప్తలేరు, ప్రజలు ఏం చెప్తలేరు కదా. ప్రజలేమని చెప్తుండ్రా?
చెప్తలేరు కదా. ప్రజలు చెప్తే చెప్పాలి. ప్రజలు ఏ రకంగా ఒక ఎలక్షన్ పెట్టినాం, మొన్న సర్పంచ్ ఎలక్షన్లు పెట్టినాం, అత్యధికమైన మాకు సర్పంచ్లు వచ్చినాయి, అది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. అక్కడ మాకు నిజంగా ఉడక ప్రజలు ఓటేసి గెలిచిపించుకున్నారు కదా, మరి అక్కడ మాకు రాకుంటే మాకు నిజంగానే ప్రజలు వ్యతిరేకత ఉన్నారు అని చెప్పేసి మేము దానికోసం సవరణ చేసుకోవాలి, లేదా ఇంకొక పని చేయాలి. మాకు బరాబర్ మాకు సపోర్ట్ ఇస్తుంది కదా. అంటే సెకండ్ ప్లేస్ ఎంత కాంగ్రెస్ పార్టీ వచ్చింది అంతే విధంగా, అంటే సుమారు అంచుమించు కూడా బీఆర్ఎస్ కూడా అంతే విధంగా వచ్చింది కదా. లేదు సెకండ్ అంటే నేనేమంటే ఫస్ట్ అండ్ సెకండ్ ఏదో ఉంటుంది. అంటే ఒక కాంగ్రెస్ పార్టీ అంతా పాజిటివ్ కంప్లీట్ గా రావాలి. ఎన్ని వచ్చినా సెకండే అంటారు, ఎన్ని వచ్చినా నెంబర్ సెకండ్ అనేది ఎన్ని వచ్చినా సెకండే అంటారు. సెకండే వచ్చినావు నువ్వు కదా, నేను గుర్తించలేని దశలో నీవు ఉన్నావు, నేను గుర్తించలేని దశలో నీవు ఉన్నావు. ఆ తట్టుకోలేక దుష్ప్రచారాలు చేస్తున్నావు. నీ ఫేక్ మీడియా పెట్టుకొని 400 ఛానళ్ళను పెట్టుకొని, 400 ఛానళ్ళు ఉన్నాయి, ఆ ఛానళ్ళను పెట్టుకొని మాట్లాడుతున్నావు. నిజంగా మీలాంటి ఛానళ్ళను పెట్టుకొని మాట్లాడవని సుతం ఆ దమ్ముందా? లేదు. ఎందుకంటే మీలాంటి ఛానళ్ళు పెట్టుకొని మాట్లాడితే ఆధారాలు అడుగుతావు, ఆధారాలు చూపేయలేరు కాబట్టి అవన్నీ వాళ్ళ ఛానల్ పెట్టుకొని వాళ్ళు మాట్లాడతారు. ఇంకోటి కాంగ్రెస్ పార్టీలో ప్రెసెంట్ ప్రధానంగా వినిపిస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీలు ఎవరైతే సీనియర్ నాయకులను వాళ్ళందరినీ తొక్కే ప్రయత్నం జరుగుతుంది. అందులో ఏ నాయకుని దొక్కినాం, రీసెంట్ గా ఏ నాయకుని దొక్కినాం, నాయకుని పేరు చెప్పండి. నేను ఏమంటా అంటే నాయకుని పేరు చెప్పండి, దుష్ప్రచారం చేయొద్దు. నేనే టీపీసీసీ పైన దుష్ప్రచారం ఎవరు చేసిరంటారు? మీనాక్షి నటరాజన్ రాజ్యసభ పోనీకి, అంటే అది కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భారత రాజ్యాంగానికి కూని చేసే విధంగా, భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కాదని పక్కన పెట్టి మేము చేసింది నడుస్తుంది చూడని చూపించే విధంగా ఒక అధికారితో డిస్క్వాలిఫై చేయించిండ్రు. వానికి మూల్యం చెల్లుతుంది. ఏదో రోజు చట్టాలున్నాయి, భారతదేశంలో చట్టాలున్నాయి, చట్టం దాని పని చేసుకున్న రోజుల్లో వానికి ఏది అధికారి ఉన్నాడో వానికి మూల్యం చెల్లుతుంది. ఎప్పుడు ఆ రోజు ఎప్పుడు వస్తుంది, బరాబర్ వస్తుంది. అనుకునే దేశం మొత్తం కూడా ఆల్మోస్ట్ ఉన్న రాష్ట్రాలన్నీ కూడా ఇప్పుడు బీజేపీ కైవసం చేసుకుంటుంది. ఇంకెప్పుడు వస్తుంది కాంగ్రెస్ పార్టీ? 100-200% వస్తుంది. ఏదైనా పెరిగిందంటే ఇరుగుతుంది, పెరిగిందంటే ఇరుగుతుంది. అది ఇరిగే రోజు దగ్గరలో ఉంది కాబట్టి అది పెరుగుతుంది, అది ఇరుగుతుంది. మన మహేష్ కుమార్ గౌడ్ పైన చేసిన ప్రచారం కావచ్చు, తన పైన మహేష్ కుమార్ గౌడ్ కామారెడ్డికి సంబంధించి ఇక్కడేనండి ఒక బీసీ నేత. మహేష్ కుమార్ గౌడ్ ఒక బీసీ నేత, ఒక బలమైన సామాజిక వర్గంలో ఉన్నటువంటి గౌడ సామాజిక వర్గం చెందినటువంటి నాయకుడు. వారిని గుండెలో పెట్టుకొని సూచించిన బాధ్యత మాకుంది. చూసిండు కాబట్టి ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ అయ్యిండు. అంతకన్నా మంచి పోస్ట్ రావచ్చు. వాళ్ళు చేస్తున్నటువంటి దానికి నేను చెప్తలేను, కానీ ఇప్పుడు పిసిసి ప్రెసిడెంటే ఉండాలనేది కాదు కదా. ఎవరికైనా లిమిట్ గా 3 సంవత్సరాలు, మంచి చేస్తే 6 సంవత్సరాలు, అంతకన్నా ఎక్కువైతే ఇయ్యరు కదా. మరి ఆయన కన్నా మంచి మినిస్టర్ కావచ్చు, ఆయన కావచ్చు. కామారెడ్డి పైన జరుగుతున్న ప్రచారం ఏంటంటే రీసెంట్ గా వచ్చిన పార్టీ నాయకుడికి షబీర్ అలీ పరిణామం ఇంత కూడా జరుగుతుంది. సో కామారెడ్డి అయితే షబీర్ అలీ గారు జరిగింది, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఒక క్రమశిక్షణ సంఘం ఉంటుంది. ఆ సంఘానికి ఏదైతే లూజ్ స్టాక్ చేసిండ్రో, నిజంగా చేసిందా లేదా అబద్ధం చేసిందో దాన్ని విచారణ చేస్తారు. విచారణ చేసి పార్టీ చూసుకుంటది. అది పార్టీలో ఏ పార్టీలోనే నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఒకటే కాదు కదా, బీఆర్ఎస్ పార్టీలో నడుస్తుంది, బీజేపీ పార్టీలో నడుస్తుంది, బీఎస్పీ పార్టీలో నడుస్తుంది, సిపిఐలో నడుస్తుంది, సిపిఎం లో నడుస్తుంది, విత్ ఇన్ ద పార్టీలో ఏ పార్టీలోనే నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఒకటే అనేది కాదు కదా, భూదద్దం పెట్టి చూపించాల్సిన అవసరం ఏం లేదు. అంటే ప్రెసెంట్ ఉన్న కాంగ్రెస్ కట్టర్ కాంగ్రెస్ పార్టీయా, సైకిల్ కాంగ్రెస్ పార్టీయా? కాంగ్రెస్ పార్టీ. అంటే మరి సైకిల్ కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ అయ్యి టీడీపీ 2017 వదిలేసినాము. మేము 2017లోనే వదిలేసినాం. నేను వచ్చినోనే కదా, అది 2017లోనే వదిలేసినాం. ఒక నిజాయితీగా వదిలేసినాం, ఒక నిబద్ధతగా వదిలేసినాం. ఎందుకు చెప్తున్నానంటే పార్టీలో ఒక నిజాయితీగా ఉన్నాడు కాబట్టి, కాంగ్రెస్ పార్టీలో నిజాయితీగా ఉన్నాడు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. మేము అట్లా చేయాలనుకుంటే కాలేం కదా, ప్రజలు సహకరించబోతుండ్రు కదా. అట్లా చేసిండ్రు కాబట్టి, ప్రజలకు నమ్మకమైన విధానంగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి వారిని ప్రజల మెప్పు కోసం పనిచేస్తున్నాడు. అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి మరో షిండే అవుతాడు అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు దానిపైన? ఎందుకంటే రీసెంట్ నరేంద్ర మోదీ వచ్చి మీరు ఏ స్థాయిలో చేరారో ఆ స్థాయిలో చేర్పించే బాధ్యత నాది, మాతో కలవండి అని చెప్పి ఓపెన్ గా పిలిచారు. ఓపెన్ గా కొంత లక్షల మంది ప్రజల ముందల ఓపెన్ గా డైరెక్ట్ పిలిచి దానికి రేవంత్ రెడ్డి ఖండియలేరు, కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ ఖండించిన దాఖలా లేవు. సో నవ్వి రేవంత్ రెడ్డి కూడా ఆ టైంలో కూడా వదిలేసిన పరిస్థితి. సో ఇవన్నీ పరిణామాలు చూసుకుంటే, ఇవన్నీ చూసుకుంటే షిండే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ప్రోటోకాల్ ప్రోగ్రాములు, అది ప్రోటోకాల్ ప్రోగ్రామే అవునా కదా.
ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి. ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు ప్రోటోకాల్ ప్రోగ్రామ్ అది. ఈ రాష్ట్రానికి ఏమేం కావాలి, నిధులు ఏం కావాలి, హ్మ్. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా బాగుపడతారు, నిరుద్యోగులు ఏ విధంగా బాగుపడతారు, అట్లాంటి అంశాల మీద డిస్కస్‌లో భాగంగా నువ్వు మా కాడికొస్తే హ్మ్. అనే వర్డ్ తీసుకున్నాడు. హ్మ్. ఇప్పుడు నీ కాడికొస్తే నా కాడికొస్తే ఏంది? హ్మ్. నా గవర్నమెంట్ నాకే, నీ గవర్నమెంట్ నీకే. హ్మ్. నీవే హ్మ్. నీవు సంవత్సరానికి 2,00,00,000 ఉద్యోగాలు ఇస్తన్నావు. హ్మ్. ఇప్పటికి 12 సంవత్సరాలు అయితుంది. ఈ 12 సంవత్సరాల్లో 24,00,00,000 ఉద్యోగాలు ఇయ్యాలి. హ్మ్. ఒక ఒక నీటు అనే అది నోటిఫికేషన్ ఇస్తే జరిపించలేని అసమర్థ దద్దమ్మవు ఈరోజు ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయి హ్మ్. బీజేపీ‌లోకి లేదు. హ్మ్. బీఆర్ఎస్ నాయకులు కూడా లేదు. హ్మ్. అంటే ఢిల్లీ కూడా చాలా స్టేట్మెంట్ మీరు రండి, వస్తే మీరు అనుకున్న పొజిషన్‌కి పంపిస్తాం అని చెప్పేసి అనే స్టేట్మెంట్‌ని మా నాయకుడు వదిలేసుకోవాలి. చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి, హ్మ్. ప్రజల్లో వస్తున్నటువంటి ఆర ఆహ్, మంచి రెస్పాన్స్‌ను చూసి, హ్మ్. దాన్ని ఏ విధంగా అయితే ఇంప్లిమెంట్ చేయాలనో హ్మ్. తప్పుదోవ పట్టించడానికి హ్మ్. వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్. హ్మ్. అది తప్ప మించినవేం లేవు. సో, ఇంకోటి మళ్ళీ ఈ రీసెంట్‌గా జరిగిన మీనాక్షి నటరాజన్ గారి పైన జరిగింది. సో, మీరేమో రాజ్యాంగం తూట్లు అని చెప్పి వదిలేసిన పరిస్థితి. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఫైట్ చేయలేకపోతుంది? ఎందుకంటే ఓపెన్‌గా మీరే లేదు. అన్నట్టు మా బహిర్గతంగా నాయకులు రాజ్యాంగం ఆ! ఫైట్ చేసిండ్రు కాబట్టే హ్మ్. హైకోర్ట్ గాని, సుప్రీం కోర్ట్ గాని హ్మ్. సత్యాగ్రహాలు ఆల్రెడీ పెట్టి పదవి పోయింది కదా! ఇంకేం చేసిండ్రు. ఇప్పుడు ఎంత ఫైట్ చేసేందులో? అదే చెప్తున్నాను. ఆయన ఏదైతే ఎంప్లాయీ ఉన్నాడో, హ్మ్. హ్మ్. ఒక ఎంప్లాయీ తోటి వాళ్ళు ఏదైతే చేయగలిగిండ్రో, వారికి మూల్యం చెల్లించుకో రోజు ఏదో ఒక రోజు వస్తది. హ్మ్. భారత రాజ్యాంగాన్ని ఏదైతే ఆర్టికల్ ఎలక్షన్ సిస్టమ్ ఉందో, హ్మ్. ఆ ఎలక్షన్ సిస్టమ్‌లో మేము ఏలు పెట్టమేమని కోర్టు చెప్పినవి. హ్మ్. ఆ కోర్టుకు ఏది విధమైన మనం సమర్పించాలి, ప్రూఫ్స్ సమర్పించాలో అవన్నీ ఇక్కడ ఉన్నటువంటి మా అడ్వకేట్స్ మొత్తము సమర్పించిండ్రు. హ్మ్. దాని మీద మేము తీర్పు అతి త్వరలో వస్తుంది. హ్మ్. ఆ వ్యక్తికి ఆ త్వరలో వచ్చిన వ్యక్తి ఏదైతే డిస్‌క్వాలిఫై చేసినట్టు వ్యక్తికి హ్మ్. మూల్యం చెల్లించుకోక తప్పదు. హ్మ్. అండ్ రీసెంట్‌గా అంటే వాడు బానిస అయిండు. హ్మ్. బీజేపీ పార్టీకి బానిస అయిండు. నేనేదో రాజ్యసభ అయితా, లేకపోతే నేనేదో మంచిగా అయితా అనుకుంటున్నాడే గానీ, ఉద్యోగస్తుడు ఉద్యోగస్తు తీరుగే ఉండాలి తప్ప, హ్మ్. అతిక్రమించితే అధికారం వచ్చినాక ఏం జేయాలనో హ్మ్. ఆ ఉద్యోగస్తుకి అది చెల్లిస్తది. అది ఏ స్థాయిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, నీవు రిటైర్డ్ అయినా తీసుకొచ్చి బొక్కలేసే బాధ్యత 100కి 100, 200% ఇడిచిపెట్టే పరిస్థితి ఏమైతే ఉండదు. హ్మ్. సో, రీసెంట్‌గా ప్రియాంక ఖర్గే పైన కావచ్చు, ఇక్కడ ఆర్ఎస్ఎస్ సంబంధించి ఈ 2 క్లాష్ అనేది జరుగుతాంది. ఆర్ఎస్ఎస్ అండ్ ప్రియాంక ఖర్గే మధ్యలో క్లాష్ జరుగుతాంది. సో, ఏం చెప్తారు దీనిపైన? ఆర్ఎస్ఎస్ హ్మ్. ఆర్ఎస్ఎస్ దానికి సంబంధించిన అన్ని గూడా మీ ఆ ప్రూఫ్స్ బయట పెట్టాలని తాడుబోతులాలు చెప్పి లేని ఇప్పుడు ఆ! నేను ఆర్ఎస్ఎస్ అనేది హ్మ్. తాడుముడతలు లేనటువంటి సంస్థ అది. హ్మ్. తాడుముడతలు ఉందా దానికి? హ్మ్. నీకు రిజిస్ట్రేషన్ ఉందా? హ్మ్. ఏ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఉంది? హ్మ్. ఎక్కడ రిజిస్ట్రేషన్ ఉంది? హ్మ్. ఏ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఉంది? హ్మ్. లేదు. రిజిస్ట్రేషన్ లేదు. నీవు హ్మ్. ఈ సంస్థ పేరుతోటి వేల కోట్ల రూపాయలు, హ్మ్. వేల కోట్ల రూపాయలు సంస్థ పేరు చెప్పుకొని దుర్వినియోగం చేసుకుంటూ, హ్మ్. మీ స్వలాభం కోసం మీరు చేసుకొని, ఆడుతున్న ప్రజల్ని తప్పుదోవ పట్టించుకుంటూ ఆడుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ హ్మ్. నాయకులు. హ్మ్. ఆర్ఎస్ఎసోళ్ళు ఈ దేశంలో వాళ్ళకు తాడు ముడతలు లేని హ్మ్. వెధవలు. హ్మ్. సో, ఇప్పుడు దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది ఒక అధికార పార్టీ. సో, ప్రజలు తప్పుదోవ పట్టించుకోకుండా రైట్ ట్రాక్‌లో తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిదుంటది? ప్రతిపక్ష పార్టీదుంటది. సో, హ్మ్. మీరంటున్నారు ఆర్ఎస్ఎస్ సంబంధించి దానికేంది రిజిస్ట్రేషన్ లేదు, ఏం లేదని. సో, ఎక్కడ ఫైట్ ఎక్కడుంది? కాంగ్రెస్ పార్టీ ఫైట్ ఫైట్ ఎక్కడుంది? ఎక్కడ చేస్తున్నాం చేస్తున్నారు కాబట్టి మరి? ప్రజల్లోకి చెప్పినాం గదా! హ్మ్. హ్మ్. అదే అంటున్నాం మేము. ఆర్ఎస్ఎస్ షెడ్యూల్ నుండి పాయింట్‌కొచ్చిన పార్టీ అని చెప్తున్నాం. హ్మ్. ఆర్ఎస్ఎస్ పార్టీ అనేది హ్మ్. షెడ్యూల్ నుండి పాయింట్‌కొచ్చింది తప్ప, దాంతో ప్రజలు ఒరిగేదేమి లేదు. నేనేమంటున్నానంటే నిజంగా మనం మాట్లాడుకోనికే హ్మ్. ఆర్ఎస్ఎస్ తోటి ఏం ఒరుగుతో చెప్పు? హ్మ్. అధికారంలో కర్ర మొత్తం పట్టుకుంటే ఆర్ఎస్ఎస్ తీసుకొస్తుంది కదా! నేనేమంటానంటే హ్మ్. కర్ర పట్టుకుంటే వస్తదా? హ్మ్. అట్లనే బీజేపీ పార్టీ కూడా నేనేమంటున్నా అధికారం కర్ర ఎట్లొస్తది? పట్టుకుంటే వస్తదా? సో, అధికారం యుద్ధం చేయగలుగుతావా? ఎన్ని రాష్ట్రాల్లో కర్ర ఎట్లొస్తది మళ్ళది? పట్టుకుంటే యుద్ధం చేయగలుగుతావా? హ్మ్. కర్ర పట్టుకుంటే యుద్ధం చేయగలుగుతావా? యుద్ధం అధికారంలోకొస్తది కదా! చేయాలంటే ఏం చేయాలి? హ్మ్. యుద్ధ వ్యూహాలు తయారు చేసుకోవాలి. హ్మ్. అక్కడున్న పిల్లల్ని చదువుకోవాలి. భారతదేశంలో ఉన్న పిల్లలు చదువుకోవాలి, హ్మ్. జ్ఞానవంతులు కావాలి, కంప్యూటర్ యుగాన్ని అందిపుచ్చుకోవాలి. ఆ రాష్ట్రాన్ని అంటే ఆ దేశాలను మనం కొట్టగలిగేటట్లుండాలి. హ్మ్. ఉన్నటువంటి పక్క దేశాలు మనల్ని చూసి స్ఫూర్తి పొందాలి. అవి పట్టుకొని మేము కర్ర పట్టుకున్నాము, హ్మ్. మేము ఇంక బెదిరిస్తాము, మాది నిజాయితీ పరులది. ఏంటికది చెప్పుకోవడానికి? హ్మ్. ఇక్కడ నువ్వు షెడ్యూలాగిచ్చి, బరిబత్తలు చేసి, హ్మ్. చదువు రాకుండా, వీని చుట్టూ బానిసత్తా చేసుకోనికే తప్ప,
ఆర్ఎస్ఎస్ అనేది ఒక ఫేక్. ఉమ్, ఆ సంస్థ అనేది ఒక ఫేక్. బడుగు బలహీన వర్గాలను, దళితులను కానీ, గిరిజనులను కానీ, బీసీలను కానీ ఎవరిని కూడా చదువుకోకుండా అజ్ఞానంతలుగా చేసి ఒక మతం పేరుతోటి ఆడుతున్నటువంటి డ్రామా ఆడుతున్నటువంటి సంస్థ. ఉమ్, అదొక సంస్థ అనే అనడం కూడా తప్పే. ఉమ్, సంస్థ దేని అంటారు? రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉన్నదని అంటారు. ఆ సర్టిఫికెట్ అంటే తాడు మొడతాలు లేని ఈ రాష్ట్రంలో కొజ్జోడు ఉన్నాడు చూడు, ఇట్లా కొజ్జోడు కొట్టుకుంటూ తిరుగుతాడు చూడు, వారికన్నా కొజ్జోడు అన్న పేరు ఉంది కానీ దీనికి అది కూడా పేరు లేనటువంటి వ్యవస్థ అది. అంటే మళ్ళీ ఎందుకు మళ్ళీ ఆర్ఎస్ఎస్ సంబంధించి మోహన్ భగవత్ ఎవరైతారో సో తనకి Z+ కేటగిరీ సెక్యూరిటీ అంతా కూడా ఎవరు దేశం వారి రాష్ట్రం ఉంది కాబట్టి మేము గవర్నమెంట్ ఉన్నప్పుడు, మా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బ్యాన్ చేసి పడేసినాం దాన్ని. ఇది పనికిరాని వ్యవస్థ, దీని తాడుమడతాలు లేని వ్యవస్థ ఉందని చెప్పేసి బ్యాన్ చేసి పడేసినాం. వాళ్ళు వచ్చినాక తీసుకున్నారు. వాళ్ళకి స్వభావం కలుగుతుంది కాబట్టి, వాళ్ళకి లాభం జరుగుతుంది కాబట్టి, దానివల్ల డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఐటీ చూపించుకునే అవసరం లేదు, డబ్బులు లెక్కలు చూపించుకునే అవసరం లేదు, ఏది చూపించుకునే అవసరం లేదు కదా. ఇదే మేము ఒక సంస్థ పెట్టి, ఒక మీడియా సంస్థ పెడితే దాని మీద ఇన్ని కోట్ల రూపాయలు అయిపోతుందంటే మాకు రైడ్ చేసిండ్రు, చూపించుకున్నారు, ఇది జరిగిందని చూపించినాం. వాళ్ళ దగ్గర ఏముంది చెప్పు చూపించుకోనికే? ఒక ఫేక్ సంస్థ. ఇట్లా అంటే అటువంటి వ్యక్తులను పెట్టి వీళ్ళు ఆడుతున్నటువంటి డ్రామాలు ఇవన్నీ, బీజేపీ వాళ్ళు ఆడుతున్నటువంటి డ్రామాలు, వాళ్ళ పిల్లలని ధనవంతులు చేసుకోవడానికి. ఇక్కడ లాస్ పోతున్నది ఆర్ఎస్ఎస్ లో, బాగా లాస్ పోతున్నది. నేను అంటున్నా బడుగు బలైన వర్గాలే, ఆ పిల్లలు మాత్రమే లాస్ అవుతారు. వాళ్ళు తెలుసుకోకపోతే ఏం చేయలేరు. ఎవడో చెప్తున్నది కాదు, నీకు బుక్కు జ్ఞానం రావాలి. బుక్కు జ్ఞానం వస్తా అంటే చరిత్ర చదవగలగాలి. చరిత్ర చదివేగలిగినాడే నువ్వు బుక్కు జ్ఞానం వస్తున్నాడే నీవు అవతలని ప్రశ్నించగలుగుతావు. నువ్వు అయ్యగారు చెప్పిండను, లేకపోతే అర్చకుడు చెప్పిండను, లేకపోతే ఇంకో తెలివైన చెప్పిండను, లేకపోతే ఒక స్పీచ్ ఉన్న పర్సన్ చెప్పిండు అనే నమ్మక నువ్వు. 100 ఏళ్ల నాడు ఏం జరిగింది, 1000 సంవత్సరాల నాడు ఏం జరిగింది, నేను ఏ దేశం నుండి ఏ దేశాలకు వచ్చినాను, ఎక్కడ నుండి ఎక్కడికి వచ్చాను, అది ఉండగలగాలి కదా. అది లేని నాడు నీకు అది తెలియదా? ఎవడో చెప్పిందని నమ్ముతావా, కట్టబట్టుకొని పోతున్నావా, లాగేసుకుంటే పాయింట్కి వస్తేవి. ఏం లాభం? నువ్వు నీ వల్ల ఏ ఊరు ఉద్ధరిస్తావు ఈ దేశానికి? నువ్వు దేశాన్ని ఉద్ధరియాలంటే నువ్వు చదువుకోవాలి. నువ్వు చదువుకోగలిగినాడే, సైంటిస్ట్ అయినాడే, నువ్వు సైంటిస్ట్ అయినాడే ఈ దేశాన్ని ఉద్ధరిస్తావు. రైతుకు కానీ రైతుకు కానీ, నిరుద్యోగులకు కానీ, తర్వాత చిరుద్యోగులకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ మేలే జరుగుతుంది. నువ్వు చదువుకోవద్దంటున్నావు కదా. కొన్ని వేల అంటే స్కూళ్ళను మొత్తం మాఫీ చేయించి, అంటే తీసేపించి, ఈరోజు బరిబత్తల పిల్లల్ని, అంటే SC ST పిల్లలు, BC పిల్లల్ని ఒక మతం పేరుతోటి వాడు చదువుకోకుండా బయట తిరిపిస్తున్నాడు. అండ్ రేవంత్ రెడ్డి గారు కూడా మనం 27,000 ఉన్న స్కూల్స్ ని సో దాని కుదించి 4,000 5,000 స్కూల్స్ చేస్తాం, దాన్ని కూడా ఇంటిగ్రేటెడ్ గా ఈ విధంగా ఇస్తామని చెప్పి చెప్పారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది గుడ్ పాయింట్ అడిగారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది చాలా మంచిగా, అక్కడ అన్ని వర్గాలు, కులభేదాలు లేకుండా, కులభేదం ఎక్కడ లేకుండా, SCలు కానీ, STలు కానీ, మైనార్టీలు కానీ, దొరల బిడ్డలు కానీ, పటేన్ల బిడ్డలు కానీ, మైనార్టీల బిడ్డలు కానీ అందరూ ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పండుకునే సిస్టమ్ తీసుకొస్తున్నాం. ఇక్కడ ఏ భేదాలు లేవు. మనము మనుషులము, మనం కలిసి ఉండాలి. మనం కలిసి ఉండగలిగితేనే అభివృద్ధి చెందగలుగుతుంది. ఒక కనిపెట్టగలుగుతాము, కొత్త విధానాన్ని కనిపెట్టగలుగుతాం అనేది కొత్త విధానాన్ని తీసుకొస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి కాళ్ళు గడిగి నెత్తిన పోసుకోవాల్సిన అవసరం ఈ బీజేపీలోకి ఉంటుంది. అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న స్కూల్, హైదరాబాద్లో గవర్నమెంట్ స్కూల్ ఉంది, దాన్ని సికింద్రాబాద్కి షిఫ్ట్ చేస్తే సో హైదరాబాద్లో చదువుకునే పిల్లలు ఎటు పోవాలి? వాళ్ళకి డైలీ ట్రాన్స్పోర్ట్ ఎట్లా, వాళ్ళు ఎట్లా ఎటు పోవాలి? ట్రాన్స్పోర్ట్ విన్నే వాళ్ళకు దానికి విద్యా విధానం కమిషనర్ గారు కమిషన్ వేసిండ్రు. కమిషన్ చెప్పింది అంటే సంబడి టైం అయిపోయింది కాబట్టి 1-2 months ముందే చేసిండు. నాకు నీవు ఇచ్చిన బాధ్యత, నువ్వు నన్ను ఇక్కడికి పిలిపించినావు ఇంటర్వ్యూ పిలిపేయడానికి. నా టైం లిమిట్, ఒక టైం ఉన్న వరకు మాట్లాడగలుగుతాం. టైం అయిపోయినంత వరకు మాట్లాడమంటే మాట్లాడలేం కదా. నువ్వు నా టైం ఇచ్చినావు, నాకు పని అయిపోయినావు, ఆ పని నేను అప్పచెప్పినా, నీకు పని చేసిన, నీకు ఇచ్చేసిన, అక్కడ వరకు నాకు అయిపోతుంది చాలు. కానీ నేను ఇట్లే నేను కంటిన్యూగా అంటే కాదు. కాబట్టి ఆయన ఒక మంచి ఆఫీసర్ కాబట్టి నా టైం అయిపోయింది, నేను చెప్పిన, నేను నీకు ఇచ్చిన రిపోర్ట్, ఆయన సమర్పించిన రిపోర్ట్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు దానిపైన ఎలాంటి రివ్యూ చేయలేదు. ఎందుకంటే 2 సంవత్సరాలు అయిపోయింది, ఆయన అసలు రివ్యూ చేసింది కాబట్టి స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, విద్యార్థులకు ఏ హాస్టల్ సమస్యలు ఉన్నావు, బుక్కులు సమస్యలు ఉన్నావు,
ఏ స్కాలర్‌షిప్‌ల సమస్యలు ఉండవో ప్రతిదీ సమస్యలను పరిష్కరించుకుంటూ ఈరోజు ఎక్కడ ధర్నాలు, రాస్తారోకోలు చేయకుండా సమస్యలు పరిష్కరించుకుంటూ ఆయనే స్వయంగా ఉంటూ తీసుకుంటున్నాడు కాబట్టి ఈరోజు ఏ ఒక్క విద్యార్థి రోడ్ల మీదకెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తలేరు. సో ఇక్కడ దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ అనేది వచ్చింది. సో నీట్‌కి సంబంధించి కొట్లాట చేస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ పైన మీ అభిప్రాయం మీద మీరేం చెప్తారు? కాక్రోచ్ పార్టీ కాదు, ఇంకా ఒక మంచి పార్టీలు రావాలి. అట్లాంటి పార్టీలు వచ్చినప్పుడు మనం వెల్‌విష్ మనం సహకరించాల్సిందే. ఒక పురుగును చూసి భయపడుతున్నట్టు బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి కాదు. బీజేపీ పార్టీ పువ్వును తినేస్తదని అనుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు పువ్వు ఇట్లా వికసిస్తున్నప్పుడు ఆ శక్తి ఎవరికుంటుందంటే పురుగుకే ఉంటుంది. ఆ పురుగు తింటుందనే భయపడుతున్నారు. కాబట్టి అట్లాంటి వందలాది పురుగులు పుట్టాలి. ఆ పురుగులు పుట్టి బీజేపీ పార్టీని నాశనం చేయాలి. కాంగ్రెస్ పార్టీ సైడ్ మళ్ళుతా పురుగులు మల్లవు. ఎందుకే మీరు పెట్టించాలా? మల్లవు. అంటే మేము పెట్టలేదు. మాకు సంబంధం లేదు. అంటే నేనేమంటున్నా అంటే కాక్రోచ్ పార్టీ అనేది ఒక ఇండియన్ పార్టీ కాదు, ఇతర దేశాల పార్టీ అని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అక్కడి నుంచి వస్తుంది అంటారు. ఐడియాలజీ అక్కడి నుండి వస్తుంది అంటున్నారు. వాళ్ళకు మంచి చేస్తేనేమో మంచోడు అంటారు, చెడు చేస్తేనేమో చెడు అక్కడి నుండి వస్తుందని అంటారు. వాళ్ళు విద్వేషాలు పుట్టించడానికే మాట్లాడుతుంటారు తప్ప నిజంగా దేశం మీద అభిప్రాయం మీద కాదు. వాళ్ళకి ఎంతసేపు ఉన్నా అధికారం ఉండాలి అనే ఆలోచన ఉంది తప్ప ప్రజల కోసం మంచి చేయాలనే ఆలోచన బీజేపీ పార్టీ నాయకులకు కానీ బీజేపీ నాయకులకు కానీ లేనే లేదు. సో ఫైనల్ ఎప్పుడైనా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు, మీలా కష్టపడేటోళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఎప్పుడు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది, ఎప్పుడు మిమ్మల్ని ఆదుకుంటుంది, ఎప్పుడు మీకు పదవులలో పెడుతుంది? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కార్పొరేషన్ ఏముంటుందంటే నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీలో నేను కష్టపడ్డాను, నాలాంటి వాళ్ళు కష్టపడ్డోళ్ళు చాలా మంది ఉన్నారు. సిస్టము అదొక సిస్టమ్ ఉంటుంది. దాని సిస్టమ్ ప్రకారం తీసుకుంటారు. మా సాధక బాధకాలు అధినాయకత్వంతో చెప్పుకుంటున్నాము. ఆ త్వరలోనే అందరికీ న్యాయం జరుగుతుంది. అంటే జరుగుతుంది అంటే కట్టర్ కాంగ్రెస్ లో జరుగుతుంది, సైకిల్ కాంగ్రెస్ నాయకులకు జరుగుతుంది? కట్టర్ కాంగ్రెస్ నాయకులకు జరుగుతుంది. అంటే నమ్మకం ఉందా? 100%. ఎందుకంటే మీరు ఎంపీగా పోటీ చేస్తా అనే క్రమంలో లాస్ట్ ఆఫ్ మీరు దిగిపోయి సో వచ్చినారు. ఇప్పుడు ఏం పదవి లేకుండా ఉన్నారు కాబట్టి మళ్ళీ మీకు పదవి ఇస్తారని చెప్పి హైకమాండ్ నుంచి వచ్చినాయా? అట్లేం లేదు. ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీలో అట్లాంటి అడిగే హక్కు ఉంటది కాబట్టి అడిగినాం. అడిగే హక్కు ఉంటది. దానిలో 1, 2 అనేది ఏదైతే ఉంటుందో దాంట్లో స్కేల్లో తీసుకుంటారో ఆ స్కేల్లో మనం 3rd ప్లేస్ లో ఉన్నాం కాబట్టి యాక్సెప్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ పొద్దు కాబట్టి రేపు వస్తుంది. మనం చిన్నపిల్లలేం కదా, ఇప్పుడు చిన్న ఏజే నాది. ఆయన మల్రావు అయినట్టు ఆయన బిగ్ టాల్ పర్సన్, పెద్ద మనిషి, 76 ఏళ్ళ పర్సన్, 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిండు. ఆయనకి ఏడంలో తప్పలేదు. ఆయన అందుకనే 1,00,000 మెజార్టీతో గెలిపించుకున్నాం. 1,00,000 మెజార్టీతో గెలిపించుకున్నాం. కాంగ్రెస్ పార్టీని ఎక్కడుడక ఇబ్బందులు పెట్టకుండా 1,00,000 మెజార్టీతో గెలిపించుకొని ఈరోజు మా ఎంపీగా పెట్టుకున్నాం. గౌరవించుకోవాల్సిందే కదా. అంటే చాలా దగ్గర చాలా మంది యంగ్స్టర్స్ త్యాగం చేశారు. ఒకళ్ళ కోసం ఒకళ్ళు త్యాగాలు చేశారు. అలాంటి వాళ్ళని అప్పుడు హామీ కూడా ఇచ్చారంట. అయితే మీరు చాలా సందర్భాల్లో త్యాగాలు చేసిన వాళ్ళు చెప్పారు, మాకు నెక్స్ట్ అధికారంలో మనమే వస్తాం, రాగానే మిమ్మల్ని చూసుకుంటాం అని చెప్పి పదవులు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం హామీలు ఇచ్చారు. కానీ ఇప్పుడు కూడా నెరవేర్తలేవని కూడా చాలా మంది అంతర్గతంగా లోపల చాలా మంది నెగిటివ్ గా ఉన్నారు. ఉండొచ్చు. నేనేమంటానంటే అక్కడక్కడ నాలాంటి వాళ్ళు ఉండొచ్చు, 100% ఉండొచ్చు, త్యాగాలు చేసిన వాళ్ళు ఉండొచ్చు. నేను కాదంటలేను. మనం అయిపోలే కదా, ఇంకా 5 సంవత్సరాలలో ఇంకా 10 ఏళ్ళు మేమే ఉంటాము, గవర్నమెంట్ ఉంటుంది, అందరికి న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో చూసారు కదా, ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. రేపు మరో గెస్ట్తో మళ్ళీ మేము చూస్తుండండి TS3 న్యూస్.